దాడి ఏ విధంగా జరిగింది అనేది మనం చూడొచ్చు. రాళ్ళు, కత్తులు, కర్రలు అన్నీ కూడా తీసుకొని ఒక రౌడీ మూక అప్పటి వైసీపీ రౌడీ బ్యాచ్ అంతా కూడా పోయి దాడి చేసిన సంఘటన విచక్షణ రహితంగా అక్కడ ఎవరుంటే వాళ్ళపైన దాడులు చేసిన పరిస్థితి. అక్కడ పోలీసులు కూడా చోద్యం చూశారు. ఎవరైతే అక్కడ అడ్డుకోవడానికి వచ్చిన టీడీపీ నేతలను అరెస్టులు చేయడం, వాళ్ళని నెట్టేయడం, తర్వాత దాడి చేయడానికి వచ్చిన వైసీపీ నేతలను ప్రోత్సహించే విధంగా సున్నితంగా వెళ్ళిపోండి అని చెప్పడం వాళ్ళకు ఎక్కడ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి బెయిల్ అప్లై చేయడాన్ని ఎట్లా చూడాలి సార్? ఏం చెప్తారు సుబ్బారావు గారు? ఇక్కడ ఒకటి, ఆ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ మూకలు దాడి చేయటంలో, అలానే సీసీ ఫుటేజీలు పరిశీలించినప్పుడు ఎవరైతే ఇప్పుడు కంగారు పడుతున్నారో వాళ్ళలో కొంతమంది యొక్క కార్లు అక్కడ పర్యవేక్షించిన సంఘటనలు కానివ్వండి, లేకుంటే కాల్ డేటా ద్వారా కూడా ఎవరి పాత్ర ఏంటి, ఎప్పటికప్పటికి ఎవరు సమాచారం ఇస్తున్నారనే విషయాలు ఆ రోజునే సీసీ ఫుటేజీలతో ఎవరెవరు దాడికి పాల్పడ్డారు, ఎవరెవరి కార్యకర్తలను కొట్టారో, ఆఫీసులో అడ్డు తగిలిన వాళ్ళని ఏ విధంగా విధ్వంసం చేశారో మొత్తం సీసీ ఫుటేజ్ ఇచ్చినప్పటికి కూడాను ఆ రోజు ఉన్నటువంటి పాలకుల యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి విచారణ సంస్థలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడమే కాకుండా దాన్ని కొత్త విధంగా చిత్రీకరించారు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమని కూడా వింతవాదన చేసిన సంఘటనలో పోలీసు అధికారులు మనం చూసాం. అయితే ఆ రోజున తూతూ మంత్రంగా వాస్తవాలను విచారించకుండా వాళ్ళని కాపాడుకోవడానికి ఆ రోజున ఆ పోలీసులు క్రియాశీల కార్యకర్తల్లాగా ఆనాటి వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేశారు. ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత చట్ట ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే, దీంట్లో పాతదారులు సూత్రధారులు ఎవరు చట్టాన్ని ధిక్కరించినా వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులే అని చెప్పేసి ఈ రోజున విచారణ జరుగుతుంది. సమగ్రంగా రీఇన్వెస్టిగేషన్ జరిగింది. రీఇన్వెస్టిగేషన్ లో ఎవరు ముద్దాయిలు ఎవరు పంపించారు, ఏ ఎమ్మెల్యేలు పంపించారు, గుంటూరు నుంచి ఎక్కడ, విజయవాడ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా వాస్తవాలు, ఎవరు సహచరులు అనే వాస్తవాలు తెలిసిన తర్వాత పాపం వైఎస్ఆర్సీపీ నాయకులు అవినాష్ గాని, లేదంటే లేళ్ల అప్పిరెడ్డి గాని, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గాని, జోగి రమేష్ గాని, తలశీల రఘురామ్ గాని, ఆర్కే గాని, ఇలాంటి వీళ్ళంతా కూడా కంగారు పుట్టింది. అయ్యో మన పాత్ర ఉంది కదా దాంట్లో, ఇప్పుడు ఆ పాత్రను వెలికి తీస్తారేమో, అనేక ఆధారాలు దొరుకుతాయేమో, కాబట్టి దీంట్లో మనకి ఇబ్బంది కలుగుద్దని చెప్పేసి ఒక భయం నుంచి మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, కాబట్టి మాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి న్యాయస్థానాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అంటే వాళ్ళకి తెలియకుండానే మా పాత్ర ఉందని చెప్పేసి వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా పరోక్షంగా ప్రజలకు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒకటి వాస్తవం అండి, విధ్వంసం చేశారు. ఆ రోజున రూల్ ఆఫ్ లా లేదు, రాజ్యహింసకు పాల్పడ్డారు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి పాల్పడ్డారు. ఆ రోజున డీజీపీలు తమ విధులను మర్చిపోయారు. కానీ ఆ రోజున విచ్చలవిడిగా దొరికిన చోటల్లా అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఈ రోజున పిల్లెల రామకృష్ణారెడ్డిని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు. ఆయన ఈరోజు జైల్లో ఉన్నాడు. ఆయన్ని విచారిస్తూ ఆయన ఏదైతే ఎలక్షన్ లో ఆ ఈవీఎం బాక్సులు ధ్వంసం చేయటంలో అరెస్ట్ చేయలేదు, దాంట్లో అరెస్ట్ లో లేడు అని దాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. పాపం పిల్లల రామకృష్ణ అయితే అసలు నేను ఆ ఈవీఎం జోలికి వెళ్ళలేదు, మేము బూత్ లోకి వెళ్ళలేదు, నీ ఇంట్లో కూర్చొని అబద్ధాలు ఆడే పరిస్థితి. ఆయన అబద్ధాలు ఆడారు కానీ ఆయన పరామర్శించడానికి వెళ్ళి ఆయన ఏం చేశాడో చెప్పారు. వచ్చి అసలు పరామర్శకు వెళ్ళారా, పట్టించడానికి వెళ్ళాడా తెలియని పరిస్థితి. అవును, కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు ప్రభుత్వం మేము మొదటి నుంచి కూడా చెప్పుకొచ్చారు 4.5 సంవత్సరాలుగా. ఇది ముద్దాయిల పాలన, ముద్దాయిలను ప్రోత్సహిస్తారు, నేరాలను ప్రోత్సహిస్తారు, అవినీతి అక్రమాలు కుంభకోణంలో ప్రముఖ స్థానంలో ఉన్నారని చెప్పాం. ఇది వాస్తవిక రూపం దాల్చుతా ఉంది. చివరికి నా మిత్రుడు, మంచివాడు, సహచరుడు అన్న పిల్లల రామకృష్ణారెడ్డికి ఇప్పుడు విచారణ జరిగితే ఏమైంది? ఈయన చరిత్రే నేర చరిత్ర, కాబట్టి ఈయన రౌడీ షీట్ పెట్టడానికి ఈయన అర్హుడు అని చెప్పేసి రౌడీ షీట్ తెలిసారు కదా. అలానే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు ఆ రోజున ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీలకి అధికార పార్టీ మంత్రి అధికార పార్టీ నాయకులు వెళ్ళిపోయి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళామని చెప్పేసి వందలాది మందితో తీసుకెళ్లిపోయి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు కదా. ఇంకోటి ఏంటంటే, ఏదైతే టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిందో, దాడి జరిగిన రోజు సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి పోలీసులు కార్యాలయం లోపల పర్యవేక్షిస్తా ఉంటే వాళ్ళని పట్టుకొని ఎవరు నువ్వు అని నిలదీస్తే
అతని చేత కూడా టీడీపీ కార్యకర్తల మీద కేసులు కట్టించారు కదా. అంటే ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో మనం చూసాం. ఎల్లకాలం చట్టాలు తమ చేతుల్లో ఉంటాయనుకోవడం భ్రమ. చట్టం తన పని చేసుకుపోద్ది. ఇప్పుడు చాలా నూతన ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, సార్ చట్టం తన పోయిన పని తాను 5 చేసుకుపోద్ది. సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థ అంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోల్పోయింది. అంటే వాళ్ళు ఎక్కడ కూడా